నెల్లూరు జిల్లా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలన్నీ అబద్దాలని సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ నివేదిక ద్వారా తేటతెల్లమైంది అని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులతో కలిసి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ, నెయ్యి కల్తీలో జంతువులు కొవ్వు లేదని తెలిసిన సిబిఐ తెలిసిందని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయమని, మన రాష్ట్రంలో ఉన్న మనందరి అదృష్టమని చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. భక్తులకు వెంటనే చంద్రబాబు, భక్తులకు వెంటనే చంద్రబాబు. దిగజారుడు మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. నిజాలు నిర్ధారణ కాకుండానే ఏ విధంగా మీరు ఈ విధంగా మాట్లాడతారని చెప్పని చంద్రబాబు నాయుడిని మందలించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం లేదు మాకు కూడా, కాబట్టి సిబిఐతో కలిపి విచారణ చేయండి అని చెప్పి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా దానిలో భాగస్వామ్యం చేయడం జరిగింది సిట్లో. ఈరోజు దానికి సంబంధించి అనేక నెలలుగా సంపూర్ణమైనటువంటి విచారణ చేసినటువంటి సిబిఐ ఈరోజు జంతు కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఏదీ కలవలేదు అని నిర్ధారించి ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మేము మిమ్మల్ని అడిగేది, మీరు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యో భ్రష్టు పట్టిపోయాం, ఈ ప్రభుత్వం ఈరోజు అనవసరంగా వెంకటేశ్వర స్వామి మాటల గురించి మాట్లాడి, వెంకటేశ్వర స్వామిని పవిత్రతను గురించి మాట్లాడి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు చీకుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈరోజు రకరకాలైనటువంటి కథనాలు మరలా కూడా కొత్త కథనాలు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ నోటితో, చంద్రబాబు నోటితో, పవన్ కళ్యాణ్ నోటితో, ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరిద్దరూ ఆ రోజు జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా? ఈరోజు అది అబద్ధం అని తేలిన తర్వాత, మీ అబద్ధపు కుట్రలన్నీ పగిలిపోయిన తర్వాత, బద్దలవుతున్నటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఈరోజు ఏదైతే ఉందో అది ఓడింది, నిజం గెలిచింది లడ్డు విషయంలో అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించేటువంటి నేపథ్యంలో ఈరోజు మేము అందరం కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి, సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయనకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలి. కనీసం ఈరోజు అన్నిటినీ వేదికగా, ప్రతి ఒక్క విషయాన్ని వేదికగా వాడుకునేటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు, నిద్రలేస్తే అబద్ధాలు తప్ప నిజం నోటుకుండా రానటువంటి చంద్రబాబు ఆ అపవిత్రమైనటువంటి నోటితో ఏదైతే దేవదేవుని విషయంలో దేవస్థానానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాశస్త్యం, అత్యంత పవిత్రత కలిగినటువంటి దేవాలయం, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో జన్మించాడు. నేను పుట్టినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి అవతరించాడు అని ప్రతి ఆంధ్రుడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ తనకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులందరూ అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గపు ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వం మీద నిందలు మోపుతూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసేటువంటి విధంగా, లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని దిగదార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలన్నీ ఈ రోజుకు కూడా భక్తుల చెవుల్లో మారుమోగుతున్నాయి, ఎంతో మనోవేదనకు గురి చేశాయి. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగింది, దానిలో జంతు కొవ్వు వాడారు అని చెప్పి
ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయి మాట్లాడడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ ప్రారంభించి నేను సనాతన ధర్మానికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, గతంలో జరిగినటువంటి పాపాలకని చెప్పి జరగరాని ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమ కల్పిస్తూ ఆయన తిరుమల తిరుపతి మెట్లన్నీ కూడా శుభ్రం చేయడం ఇవన్నీ మనం చూసాం. ఆయన అయితే క్లియర్గా చెప్పాడు, పిగ్ ఫ్యాట్ కలిసింది అని చెప్పాడు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా అనేక వివాదాలకి తావివ్వడం, దరిమిలా సుప్రీంకోర్టుకి చేరడం జరిగింది. సుప్రీంకోర్టు ఎంతమందిని మనోవేదనకు గురి చేసో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, నిష్ఠాగరిష్ఠ అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మీరు స్వీకరించినటువంటి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అంటే దానికి వాళ్ళ మనోవేదన ఏ స్థాయిలో ఉంటుంది, ఆ కుటుంబాల మనోవేదన ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళు ఎంత కుమిలి ఉంటారు. ఈరోజు ఆ కుటుంబాలకు సంబంధించి ఆ కుమిలిపోయినటువంటి కుటుంబాలు, బాధపడినటువంటి కుటుంబాలు, ఆవేదన చెందినటువంటి కుటుంబాల బాధ చంద్రబాబు నాయుడు ఈరోజు తీర్చగలడా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ కళ్ళబుల్లి కబర్లో మాని ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టుతో చంద్రబాబు నాయుడు అబద్ధాలు తేటతెల్లమైపోయి అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డు పెట్టుకుని లడ్డు ప్రసాదం మీద కూడా ఈరోజు అపచారం కలిగించేటువంటి విధంగా నిందలు మోపాడు. కాబట్టి దీని మీద ఎక్కడ పడినా సరే భక్తులు కానీ ప్రజలు కానీ భగ్గుమంటున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు ప్రజలకు తెలిసాయి. లడ్డు విషయంలో నిజం ఏమిటనేటువంటిది ఈరోజు అర్థమైంది. కాబట్టి స్వామి నువ్వు ఉన్నావు కాబట్టే ఈరోజు వాస్తవాలు ఇదే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రాష్ట్ర స్థాయి సిట్టు ద్వారా కనుక విచారణ జరిపించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చేత రాయించి ఉండేవాడు. ఆ పాపానికి కూడా చంద్రబాబు ఒడికట్టడానికి కాడేవాడు కాదు. దీనిలో జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి రాయిసేవాడు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టే ఆయన సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చేటువంటి విధంగా సిబిఐ కూడా చేర్చాలని, భక్తులకు కూడా చంద్రబాబు నాయుడు నైజం తెలియజెప్పాలి, ఇటువంటి వాళ్ళని భక్తులు చీకొట్టాలి, ఇటువంటి వాడిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆయన ఆ బుద్ధి పుట్టించి సిబిఐ విచారణకి ఈరోజు ఆయనే ఆదేశించి సిబిఐ విచారణ ద్వారా ఎటువంటి నాకు సంబంధించినటువంటి ప్రసాదంలో ఎక్కడా కూడా కల్తీ లేదని నిర్ధారించినటువంటి పరిస్థితి. దానిని కప్పిపుచ్చుకోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఈరోజు రకరకాలైనటువంటి కుట్రలు బన్ని కొత్తగా చివరికి దాని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి సిట్ రాసినటువంటి నివేదికనే తప్పుపట్టేటువంటి, అంటే మీకు నచ్చినట్టు రాస్తేనే రిపోర్టు, మీకు నచ్చకుండా రాస్తే అది సరికాదు. ఎందుకని వేరే దానికి పంపించలేదంటే మీకు బుద్ధైనా ఉండాలి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించారు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఈ కాదు, నా హెరిటేజ్లో ఉండేటువంటి ప్రయోగశాలకు పంపిస్తే మేము చెప్పుండే వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఒకవేళ సిట్టుగానా విచారణ జరుగుంటే సిబిఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేసుంటే హెరిటేజ్లో ఉండేటువంటి దగ్గరికి వెళ్ళి హెరిటేజ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడేదో టెస్టులు చేసామని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి హెరిటేజ్ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా జంతు కొవ్వు కలిసిందని చెప్పి మహాపాపానికి ఒడిగట్టి ఉండేవాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకొక రకాలు నువ్వు మొన్నట్టుకుండా వచ్చినటువంటి మాటకు నువ్వు సమాధానం చెప్పగలవా? జంతు కొవ్వు కలిసిందనేటువంటి నీ మాట, నువ్వు మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా? అది కలవలేదని చెప్పి ఈరోజు సిబిఐ నిర్ధారించినటువంటి విషయం వాస్తవం కాదా? కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు భక్తులకి ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే నిష్ఠతో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా తాను స్వార్థ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకోకుండా విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం భక్తుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎన్ని మరకలు అంటించాలని చూసినా ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖానే పడుతుందన్నట్టుగా ఈరోజు వెంకటేశ్వర స్వామి లీలలు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహత్యం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెలలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ తప్పు చేసినటువంటి చంద్రబాబు వెంటనే ప్రాయశ్చిత్తం ఈరోజు దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పాలని మా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.